హాయ్ మిత్రులారా, వెల్కమ్ టు ఏఎస్ఎస్ లా పాయింట్. నేను మీ శ్రీనివాస్ అడ్వకేట్. సో మిత్రులారా, ఈరోజు మనం ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి నూతనంగా మారినటువంటి చట్టాల్లో ఏం చెప్తున్నాయనే అంశాలను అవేర్నెస్ చేయడం కోసం రోజు ఒక వీడియోను మనము మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మిత్రులారా, ఏదైనా ఒక వస్తువును మనము సెకండ్ హ్యాండ్‌లో తీసుకున్నప్పుడు, ఏదైనా ఒక ఆస్తిని మనము పర్చేజ్ చేసినప్పుడు, కొనుగోలు చేసినప్పుడు, లేదా ఏదైనా ఒక వస్తువుని వేరొక వ్యక్తి దగ్గర నుంచి మనం తీసుకున్నప్పుడు, ఆ వస్తువు ఎలా వచ్చింది అనేది నీకు తెలియకపోయినా, ఆ వస్తువు ఇచ్చినటువంటి వ్యక్తి దానిని ఎక్కడనో దొంగలించి మీకు అమ్మారనుకోండి. ఆ వస్తువుని దొంగలించారు అనే విషయము మీరు కొంటున్నప్పుడు మీకు తెలియదు వాస్తవానికి. కానీ తర్వాత అది దొంగలించినటువంటి వస్తువు అని మీకు తెలిసింది. అప్పుడు మీరు ఏం చేస్తారు? మీ హక్కులేంటి? చట్టం ఏం చెప్తుందో మనం తెలుసుకునే ప్రయత్నం ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి. సో సెక్షన్ 499 బిఎన్ఎస్ఎస్ 2023 భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023లో 499 సెక్షన్ ఏం చెప్తూ ఉంది అంటే, సో దొంగ సొత్తు కొనుగోలు చేసిన అమాయకుడికి పరిహారం. అంటే ఏదైనా ఒక వస్తువు నువ్వు కొన్నప్పుడు నీకు తెలియదు, అది దొంగలించిన వస్తువు అనేది నీకు తెలియదు, కానీ నువ్వు కొనుక్కున్నావు. సో తర్వాత నీకు తెలిసింది అది. అప్పుడు ఏం జరుగుతుంది అనేది 499 సెక్షన్ అనేది చాలా క్లియర్ గా చెప్పబడుతూ ఉంది మిత్రులారా. దొంగలించ